హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు intentowl. సో ఈరోజు మనం ncdu అనే ఒక చిన్న టూల్ గురించి తెలుసుకుందాం. ncdu అంటే ncurses Disk Usage అనే యూటిలిటీ అనమాట. ఒక సింపుల్ టూల్ బట్ యట్ పవర్ఫుల్ అనమాట. సో దాన్ని ఎలా ఇన్స్టాల్ చేసి యూస్ చేయాలో చూద్దాం మనం ఈరోజు. సో ఈ ncdu అనే టూల్ని ఇన్స్టాల్ చేయడానికి ఇప్పుడు ప్రజెంట్ నేను ఉబుంటూ యూస్ చేస్తున్నాను కాబట్టి sudo apt install ncdu యూస్ చేస్తాను. అదే మీరు రెడ్ హ్యాట్, సెంటోస్ లేకపోతే ఫెడరో యూస్ చేసే వాళ్ళైతే డిఎన్ఎఫ్. మీరు యూస్ చేస్తున్న డిస్ట్రిబ్యూషన్ బట్టి మీరు ఆ ప్యాకెట్ మేనేజర్ని చూస్ చేసుకోండి. సో ప్రజెంట్ నేను యాప్ట్ ఇన్స్టాల్ ncdu అంటున్నాను. బట్ ద థింగ్ ఈజ్ ఆల్రెడీ నేను ఇక్కడ ఇన్స్టాల్ చేస్తున్నాను కాబట్టి కమాండ్ ఎగ్జిక్యూట్ చేయట్లేదు. చేసిన నథింగ్ హ్యాపెన్స్. ఆల్రెడీ అట్ ద న్యూయెస్ట్ అని చూపిస్తుంది అనమాట. సో ఆల్రెడీ మనకి ncdu ఇన్స్టాల్ అయ్యి ఉందన్నమాట. సో ఇప్పుడు దీన్ని యూస్ చేద్దాం. సో ఇప్పుడు ncduని యూస్ చేయడానికి ncdu స్లాష్ అంటున్నాను. స్లాష్ అంటే మన టోటల్ రూట్ ఫైల్ సిస్టమ్ని స్కాన్ చేయమని చెప్పి ఎప్పుడైతే ఎంటర్ ప్రెస్ చేస్తాను ఇక్కడ స్కానింగ్ స్టార్ట్ అవుతుంది. మీన్వైల్ ఈ ncdu అంటే ఏంటి, అది ఏం చేస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రతి ఒక్కరికి అట్ ఏ టైం మన హార్డ్ డిస్క్ ఫిల్ అయిపోయింది లేకపోతే పార్టిషన్ నిండిపోయింది అని ఎర్రర్ వస్తుంది, కామన్ అనమాట. మీరు యూస్ చేస్తున్నది డెస్క్టాప్ ఎన్విరాన్మెంట్ అయితే మీరు సెర్చ్ చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు. బట్ వాట్ అబౌట్ ద టెర్మినల్? మీరు సర్వర్లో మోస్ట్లీ యూస్ చేసేది టెర్మినల్ అయి ఉంటుంది అనమాట. సో ఈ టెర్మినల్లో మనకి నావిగేట్ చేయడం కొంచెం కష్టం అనమాట, కనిపించదు. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనకి ncdu టూల్ అనేది యూస్ అవుతుంది అనమాట. చూడండి, స్కానింగ్ కంప్లీట్ అయింది. ఇక్కడ చూడండి టోటల్ రూట్ని స్కాన్ చేసింది అనమాట. ఆ రూట్లో ఎన్ని ఫోల్డర్స్ ఉన్నాయి, వాటి యొక్క ప్రజెంట్ స్టేటస్ ఏంటి, ఎంత జీబీ లేకపోతే ఎంత స్పేస్ని ఆక్యుపై చేస్తున్నాయి, ఇక్కడ అది లిస్ట్ అవుట్ చేస్తుంది అనమాట ఈ ncdu అనే టూల్. సో ఇక్కడ చూడండి యూజర్ అనే డైరెక్టరీలో 2.5 GB యూస్ అయిందనమాట. అలాగే ఇక్కడ చూడండి హోమ్ అనే డైరెక్టరీకి చూడండి 446 MB కవర్ అయింది అని చూపిస్తుంది. సో మీరేంటంటే కీబోర్డ్లోని యారోస్తో వీటిని నావిగేట్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను హోమ్లోకి ఎంటర్ అవుతున్నాను. సో హోమ్లోకి ఎంటర్ అవగానే ఇక్కడ 3 యూజర్స్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ యూజర్ 446 MB కన్జ్యూమ్ చేస్తుందని చూపిస్తుంది. మీరు అడ్మిన్గా ఉన్నప్పుడు యూజర్స్ అందరూ డిసిప్లిన్గా ఉండాలని రూల్ లేదు. ఒక్కొక్కరు ఒక్క విధంగా హార్డ్ డిస్క్ స్పేస్ని యూజ్ చేస్తారు. సో వాటిని ఫైండ్ అవుట్ చేసి అనవసరమైన ఫైల్స్ని డిలీట్ చేయడానికి ఈ టూల్ని యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి క్రాన్ లాగ్ ఉంది, అలాగే క్రాన్ టీ లాగ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ క్రాన్ టీ లాగ్ వద్దు అనుకుంటే సింపుల్గా నేను డి ప్రెస్ చేస్తాను. డి ప్రెస్ చేయగానే డిలీట్, డి ఫర్ డిలీట్. ఎస్ అంటే ఆటోమేటిక్ ఏంటంటే ఆ పర్టికులర్ ఫైల్ అనేది డిలీట్ అయిపోతుంది అనమాట. ఇంకో విషయం మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, సో నేను ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు sudo యూస్ చేయలేదు. నేను జస్ట్ ncdu మాత్రమే యూస్ చేసి టోటల్ రూట్ ఫైల్ సిస్టమ్ని స్కాన్ చేశాను. సో టోటల్ ఎంటైర్ ఫైల్ సిస్టమ్ నేను స్కాన్ చేసినా కానీ ప్రజెంట్ నేను లాగిన్ అయిన యూజర్కి పర్మిషన్స్ లేకపోతే ఆ పర్టికులర్ ఫైల్ లేకపోతే ఫోల్డర్ మీద దాన్ని నేను డిలీట్ చేయలేను అనమాట. ఓకే, సో అది గుర్తుంచుకోండి. ఇన్ కేస్ మీరు టోటల్ ఫైల్ సిస్టమ్ మీద కంట్రోల్ తెచ్చుకోవాలనుకుంటే సుడోని యూస్ చేయండి. అలాగే ఈ ncduలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్వశ్చన్ మార్క్ని ప్రెస్ చేస్తే ఇక్కడ మీకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. మీ ఆప్షన్స్కి తగ్గట్టుగా మీరు యూస్ చేసుకోవచ్చు. సో మీరు GA అనేది ప్రెస్ చేస్తే ఈ పర్సంటేజ్ డిస్క్ స్పేస్ అనేది ఇక్కడ మీకు పర్సంటేజ్లో చూపిస్తుంది జీని ప్రెస్ చేస్తే. సో అలాంటి కమాండ్స్ అన్ని మీకు ఇక్కడ హెల్ప్లో ఉంటే క్వశ్చన్ మార్క్ని ప్రెస్ చేస్తే చాలు. అలాగే ncdu నుంచి బయటికి రావడానికి ప్రెస్ Q టు క్విట్. అలాగే ఇక్కడ నేను పైన చూడండి టోటల్ రూట్ ఫైల్ సిస్టమ్ని స్కాన్ చేశాను. సో మీరు టోటల్ అలా చేసుకోకుండా ncdu స్లాష్ హోమ్ ఫోల్డర్ని మాత్రం చేయాలనుకున్నా కానీ చేసుకోవచ్చు. సో ఆ ఫోల్డర్లోకి ఈ ncdu నావిగేట్ చేస్తుంది అనమాట. సో ఇలా ఈ ncduని యూస్ చేసుకొని త్రూ టెర్మినల్ నావిగేట్ చేసుకుంటూ అన్వాంటెడ్ ఫైల్స్ని అలాగే యూజ్లెస్ ఫైల్స్ని మనం డిలీట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా మనం మన సర్వర్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు. సో ncdu కమాండ్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇన్స్టాల్ చేసి మీకు అది ఏ విధంగా ఉపయోగపడిందో కామెంట్స్లో మెన్షన్ చేయండి. అలాగే డౌట్స్ ఉన్న కామెంట్స్లో మెన్షన్ చేయండి. నా వీడియోస్ నచ్చినట్లయితే మీరు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇదే వీడియోని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.